ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను పెళ్లి ఒప్పుకుందన్నయ్యా, పెళ్లి ఒప్పుకుంది. జాను ఒప్పుకుంటే మనం అందరం ఒప్పేసుకున్నట్టే. పెళ్లి కొడుకు కూడా ఇంత సంబరపడ్డేమో. ఆడపిల్లని వదిలించుకుంటున్నావన్న ఆనందంలో ఉన్నారే వీళ్ళు. సినయ్య, జాను ఒప్పుకుంది, చాలా సంతోషం. కానీ జాతకాలు చూపించాకనే ముహూర్తాలకు ముందుకు వెళదాం. అలాగేమ్మా. నానమ్మా, మళ్ళీ జాతకాల గురించి అంటావేంటి? రేయ్, ఇద్దరి జీవితాలకి వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. జాతకాలు కలవకపోతే వాళ్ళు జీవితాంతం ఆ ఫలితం అనుభవించాలి. పెద్ద కూతురి జాతకం ఎలాగో మార్చలేకపోయాం. కనీసం చిన్న కూతురి జీవితమైనా కష్టాలు పడకుండా బాగుండాలని మా తాపత్రయం. నాన్న, జాను జీవితం ఎప్పటికీ సంతోషంగానే ఉంటుంది. అవునరా సీనయ్య, మన జాను ఒప్పుకున్న విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పు. మన అమ్మాయిని పెళ్లి చేసుకోటానికి మనందరికీ గౌరవం ఇచ్చి మన ఇంటికి వచ్చి సంబంధం అడిగిన అబ్బాయికి జాను ఒప్పుకున్న విషయం తెలిస్తే చాలా సంతోషపడతాడ్రా. ఆ తర్వాత ఆ సిద్ధాంతి గారికి ఫోన్ చేసి వాళ్ళిద్దరి జాతకాలు పంపించు. నమస్తే అంకుల్. బాబు, మీకు శుభవార్త చెప్పాలి. చెప్పండి అంకుల్. జాను పెళ్లి కొప్పుకుంది. రియల్లీ? థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. గుడ్ న్యూస్ చెప్పారు. బాబు, ఓ విషయం మర్చిపోయాను. ఇక్కడ మాకు తెలిసిన ఓ పంతులు గారు ఉన్నారు. ఆయనకి మీ ఇద్దరి జాతకాలను పంపించాలి. వై నాట్? ఇప్పుడే మీ మొబైల్కి నా జాతకం పేపర్స్ సెండ్ చేస్తాను. అలాగే బాబు, అలాగే. ఉంటాను. జాతకం పేపర్లు నా ఫోన్కి పంపిస్తానన్నాడు. ఇదిగో వచ్చినట్టుంది. సిద్ధాంతి గారికి అలాగే ఫార్వర్డ్ చేయనన్నా. నమస్కారం శ్రీనివాస్ గారు. పంతులు గారు, మా కాబోయే అల్లుడి జయనందన్ జాతకం పంపించాను. మా అమ్మాయి జాతకం కూడా పంపిస్తాను. శుభం. చూసి మీకు ఉదయం టచ్లోకి వస్తాను. ఉంటానండి. అలాగేనండి. కాలేజ్ ప్రాక్టికల్స్ లో కొన్ని క్లాసెస్ మిస్ అయ్యావు కదా. ఈ నోట్స్ నీకోసమే రెడీ చేసి ఉంచాను. నీకోసం కష్టపడి రాశాను. అస్సలు మిస్ అవ్వద్దు. విశ్వ ప్రాక్టికల్ బుక్ ఇచ్చి మరీ చదవమన్నాడేంటి? అందరూ చదవడానికి ఏముంటుంది, చూసి రాసుకోవడమే కదా. సరే, ఎందుకు చదవమన్నాడో చూద్దాం.
బే 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 ఆకలిగా లేదన్నయ్య. బే 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 చదువుకోవాలి, హోంవర్క్ ఉంది. బే 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 అది కాదు రామన్నా. బే బే సరే పద. బే సరే సరే పద. బే బే జైనందన్ జాహ్నవీల జాతకాలు కలవడం లేదేంటి? అమ్మాయి జాతకానికి అబ్బాయి జాతకానికి సరిపోవడం లేదు. అబ్బాయి జీవితంలోకి శ్రీనివాస్ గారి అమ్మాయి అడుగు పెడితే ఏమి ఇబ్బందులు పడుతుందో ఏమిటో పరమేశ్వర. సిద్ధు, వాటర్ క్వీన్ చెయ్యి పట్టుకుని జీవితాంతం నీకే ఓటేసే వాటర్లా కంటికి రెప్పలా చూసుకోవాలనుకున్నావు. కానీ ఇవాళ తన చేత్తో ఈ నోట్ ఇచ్చింది. ఇది కళ్ళ ముందు రెపరెపలాడితే నీ గుండెల్లో ఎంతో ఆనందం ఉందని అర్థమవుతోంది. హలో మిస్టర్. వాటర్ క్వీన్, ఏంటి అలా చేస్తున్నావు? నేనేం చేశాను? 50 రూపాయలు నోటిస్తే ఇలా అద్దానికి తగిలించావెందుకు? అద్దానికి నోటు పెట్టానంటే నీకోసం యుద్ధం చేయడానికైనా సిద్ధం అని అర్థం చేసుకో. కథలు కవితలు చెప్పకు, తీసై. నువ్వు అలా చేస్తే బాగుండదు చెప్తున్నా. దాన్ని తీసి విదిలిస్తే అది చిల్లరగా మారిపోతుంది. అదే అద్దం దగ్గరుంటే నేను నా మొహం చూసుకున్న ప్రతిసారి నువ్వే నాకు కనిపిస్తావు. ఇదే వద్దనేది. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తావని నాకు తెలుసుంటే నీకు అసలు ఆ 50 రూపాయలు ఇచ్చేదాన్నే కాదు. అలా సీరియస్ అవుతావేంటమ్మాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.